హాయ్ ఫ్రెండ్స్, కిడ్డీ స్టోరీ టైం ఛానల్ కి స్వాగతం. అర్జున్ అమ్మమ్మ నుండి సంక్రాంతి యొక్క గొప్పతనాన్ని, ఆత్మీయతను మరియు భవిష్యత్తుపై ఆశను తెలుసుకోవటానికి అమ్మమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మమ్మ, మకర సంక్రాంతి ఎప్పుడు వస్తుంది? రేపు అర్జున్, పండగ జరుపుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అవును, కానీ అమ్మమ్మ, మనం మకర సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాము? మకర సంక్రాంతి అనేది సూర్యునికి కృతజ్ఞతలు తెలపడానికి. మంచి పంట కోసం ఇది నూతన ప్రారంభాల సమయం. ప్రకృతిని అన్వేషించడానికి మరియు మనం కలిగిన అన్ని విషయాలకు కృతజ్ఞతలు చెప్పడానికి. అమ్మమ్మ, అందరూ పండుగ చేసుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారు. మనం ఈరోజు ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని, ముగ్గులు పెట్టుకొని, నూతన సంవత్సరం కోసం ఇంకా నూతనంగా స్వాగతం చెప్పడం కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాంరా మనవడా. ఎవరు ఎక్కువ గాలిపటాలు ఎగరేస్తారో చూద్దామా? నేను ఈసారి ఖచ్చితంగా గెలుస్తాను చూడు. మనం దీనిని ఎందుకు అర్పించుకుంటామమ్మా? మేము ఈ పిండి వంటలన్నీ సూర్య భగవానుడికి అర్పించుకుంటాము. పాడి పంటలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతాము. మకర సంక్రాంతి శుభాకాంక్షలు అర్జున్. మకర సంక్రాంతి శుభాకాంక్షలు మామయ్య. అమ్మమ్మ, సంక్రాంతి కేవలం పతంగులు మరియు మిఠాయిల గురించి కాదు కదా? అవును అర్జున్, మకర సంక్రాంతి అంటే మనం ప్రకృతి ద్వారా పొందిన ప్రతిఫలాలకు కృతజ్ఞతలు చెప్పడం, కలిసికట్టుగా ఆత్మీయంగా జరుపుకోవడం మరియు కొత్త ఆరంభాలకు ఆశ మరియు ఆనందం ఇవ్వడం. మన పండగల విశిష్టత నా స్నేహితులు చెప్పి వాటి ప్రాముఖ్యత ఇంకా పెంచుతాను. ఖచ్చితంగా చెప్పాలి మనవడా. ప్రకృతి దగ్గర పొందిన ప్రయోజనాల కోసం, ప్రతిఫలాల కోసం కృతజ్ఞతగా ఆనందంగా జరుపుకునేదే మన మకర సంక్రాంతి. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ కిడ్డీ స్టోరీ టైం.